మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి జిల్లాల పునర్విభజన నిర్ణయం రోజుకొక మలుపు తిరుగుతుంది. దీంతో అనేక విధాలుగా ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రజలు. ముఖ్యంగా రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా అన్నమయ్య జిల్లాకు చాలా క్లిష్ట పరిస్థితి వచ్చి పడింది. ఇప్పటికే అన్నమయ్య జిల్లాను 2 జిల్లాలుగా మార్చారు. అటు ఆరు నియోజకవర్గాలతో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఇప్పటికే 3 నియోజకవర్గాలను మదనపల్లె జిల్లా కేంద్రంగా కలపడంతో పాటు మిగిలిన 3 నియోజకవర్గాలకు జిల్లా కేంద్రం రాజంపేట చేయాలంటూ గత కొద్ది రోజులుగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. వాటన్నిటినీ పరిశీలించినటువంటి ప్రభుత్వము ఇటు రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తే రాయచోటి ప్రజలు ఇబ్బంది పడతారు, లేదు రాయచోటిలోనే జిల్లా కేంద్రాన్ని కొనసాగిస్తే రాజంపేట ప్రజలు ఆల్రెడీ ఆందోళన చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ సాటిస్ఫై చేయడం కష్టతరంగా మారిన నేపథ్యంలో ఈ జిల్లాను అంటే కేవలం 3 నియోజకవర్గాలకే పరిమితమైనటువంటి అన్నమయ్య జిల్లాను పూర్తి స్థాయిలో లేకుండా చేసే ప్రయత్నము ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే రైల్వే కోడూరును తిరుపతిలోను, రాజంపేటను కడప జిల్లాలోను, అలాగే రాయచోటిని కొత్తగా ఏర్పడినటువంటి మదనపల్లె జిల్లాలో కలపాలంటూ ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో 2 ప్రాంతాల్లో కూడా ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే మా నియోజకవర్గాన్ని రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ మేము ఆందోళన చేస్తుంటే ఈరోజు అలాంటి అన్నమయ్య జిల్లానే లేకుండా చేస్తారా అంటూ ఇక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, మరొకవైపు రాజంపేట కూడా ఇంతవరకు ఉన్నటువంటి జిల్లా కేంద్రాన్ని తీసివేయడం పట్ల ఆ ప్రాంతంలో కూడా ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి. అంటే కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయంతో కొత్త సమస్యలు కూటమి ప్రభుత్వం కొని తెచ్చుకున్నట్టుగా అయింది. అయితే ఈ సంక్లిష్ట పరిస్థితిని ఏ విధంగా పరిష్కరిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే మరోవైపు అన్నమయ్య జిల్లాను లేకుండానే చేయడాన్ని నిరసిస్తూ రాజంపేట అన్నమయ్య విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున రాజంపేట వాసులు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రవచనాలను ప్రపంచవ్యాప్తం చేసినటువంటి అన్నమయ్య చారిత్రక నేపథ్యాన్ని గుర్తించే అప్పటి ప్రభుత్వము అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే ఈరోజు ఆ చారిత్రక నేపథ్యాన్ని మొత్తం మరిచిపోయి పూర్తిగా అన్నమయ్య జిల్లా అంటూ లేకుండానే కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఖచ్చితంగా అన్నమయ్య పేరుతో ఏర్పడినటువంటి జిల్లా అలాగే ఉండాలి, దానితో పాటు జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయాలంటూ పెద్ద ఎత్తున ఇదే అన్నమయ్య విగ్రహం సాక్షిగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ పాల్గొన్నటువంటి జేఏసీ నేతలు చేస్తున్నటువంటి డిమాండ్లు ఏంటో వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అన్నమయ్య పాదాల చెంత అశేష జనవాహినితో అన్నమయ్యకు అవమానం చేయదని గౌరవ ముఖ్యమంత్రిని సాధారణంగా విజ్ఞప్తి చేయడానికి ఈరోజు ఇంతమంది వచ్చాం ఇక్కడికి. ఇవాళ పత్రికా కథనాలు చూస్తే రాయచోటిని జిల్లా కేంద్రంగా తప్పించి మదనపల్లిలో ట్యాగ్ చేయడం జరిగింది. ఇది సమంజసం, సహేతుకమైనది. ఎందుకంటే రాయచోటికి చరిత్ర లేదు, ప్రాశస్యం లేదు. మనం గమనిస్తే గత ప్రభుత్వం చేసిన ఘోరమైన తప్పిదం వల్ల రాయచోటిలో పుట్టిన బిడ్డని పురుట చేయడంతో పాటు వివాహం కూడా చేసేస్తారు. ఆ చందాన్ని ఎందుకంటే రాయచోటి పరిస్థితి చూస్తే ఎటువంటి రెవెన్యూ హెడ్ క్వార్టర్స్ లేదు. అట్లాంటిది జిల్లా చేయాలనే దొంగ సంకల్పంతో రెవెన్యూ హెడ్ క్వార్టర్స్గా ప్రకటించి తద్వారా దొంగదారిన జిల్లా కేంద్రంగా ప్రకటించారు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మరి అదే యాంగిల్లో రాజంపేటను కూడా చూడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే రాయచోటికి రాజంపేటకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇవాళ రాజంపేట చూస్తే పుట్టుకతోనే ఎంపీ హెడ్ క్వార్టర్స్గా పుట్టింది. అలాగే పుట్టుకతోనే ఎంపీ డెసిగ్నేటెడ్ లొకేటెడ్గా పుట్టింది. తాగునీరు సాగునీరు పుష్కలంగా ఉన్నాయి. అంత అభివృద్ధి చెందిన ప్రాంతం. మిగిలిన జిల్లాలని ఏదైతే ప్రాతిపదిక తీసుకున్నారో జిల్లా చేయాలని, అటువంటి అన్ని ప్రాతిపదికలు రాజంపేటకు ఉన్నాయి. మరి దాన్ని కనుమరుగర్చారు. అంతకంటే ముఖ్యమైన అంశం, ఇవాళ ఎంతమంది వేలాది మంది ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే ఆ రాజంపేటకుండ ప్రత్యేకత, ప్రాశస్యం ఏంటంటే 108 అడుగుల విగ్రహం. అన్నమయ్య పుట్టిన ఊరిది, అన్నమయ్య నడయాడిన భూమి రాజంపేట. అటువంటి అన్నమయ్య చరిత్ర ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఆయన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మానవ మనుగడ బ్రహ్మాండంగా ఉండాలంటే దానికి కారణం సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులే. మరి ఆయన ప్రాచుర్యాన్ని వెలుక తీసింది మా అన్నమయ్య స్వామి.
అంతటి గొప్ప వాగ్గేయకారుడు, గొప్ప చరిత్రకారుడు. ఆయన పేరుని వాళ్ళ పత్రికా పేపర్లో చూసాం. ఆయన పేరుని తీసేస్తున్నారని. ఎంత అవమానమో, ఎంత అన్యాయం ఇది. దీన్ని దృష్టికి తీసుకొద్దామనే గొప్ప సంకల్పంతో ఇవాళ వచ్చాం. నిజంగా అదే పని జరిగితే చరిత్రహీనులవుతాము. చరిత్ర మరవనివ్వదు. ఇవాళ సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారికి సాదరంగా విన్నపం చేస్తున్నాము. ఇటువంటి పనులు చేయదు సార్. అధికారులు ఇచ్చే వాటిని మార్గదర్శకాలుగా తీసుకోవద్దు. వాళ్ళు సామాజిక భౌగోళిక సెంటిమెంట్ విషయాల్ని పరిగణలోకి తీసుకోరు. తాత్కాలిక వాటిని దృష్టిలో పెట్టుకొని ఉపశమనం కలిగించాలని ఇటువంటి నిర్ణయాలు ఇస్తారు. వాటిని పక్కన పెట్టి రాజకీయ చతురత కలిగిన మీలాంటి మేధావులు సెంటిమెంట్స్ని ఆధారంగా తీసుకొని అన్నమయ్య చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఆయనకి అన్యాయం చేయద్దు సార్. ఆయనకి అన్యాయాన్ని తొలగించి అన్నమయ్యని ఒక యూనియన్ టెరిటరీ లాగా ఈ అన్నమయ్య కేంద్రాన్ని ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్గా ప్రకటించండి సార్. ఇవాళ చూస్తే తెలంగాణలో గద్వాల్ ప్రాశస్త్యాన్ని గుర్తుపెట్టుకొని ఒక కాన్స్టిట్యున్సీని జిల్లాగా చేయడం జరిగింది. అలాగే ఎక్కడో ఇస్లామిక్ దేశమైన కంబోడియాలో అన్నమయ్య విగ్రహం పెట్టి అన్నమయ్య పూజలు చేస్తున్నారు. మరి ఇంత పెద్ద చరిత్ర కలిగిన అన్నమయ్యని సింపుల్గా చరిత్ర కనుమరుగు చేస్తే బాధాకరం సార్. మా హృదయాలు కలిసిపోతున్నాయి. రాజంపేట అంటే తెలుగుదేశం పెట్టని కోట సార్ అనాదిగా. కానీ అభ్యర్థుల వైఫల్యం కారణంగా కొన్ని కారణాల చేత ఓడిపోయినాం తప్పితే ఇక్కడ కంచుకోట సార్ తెలుగుదేశంకి. ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అంతిమంగా మేము కోరుకునేది ఒకటే సార్, వెంకటేశ్వర స్వామి సాక్షిగా వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేయొద్దు, ఆయన భక్తుడికి అన్యాయం చేయొద్దు. మీరు కూడా దైవభక్తులు సార్. దయచేసి ఈ ప్రజల మనోభావాలను గుర్తించి అన్నమయ్య జిల్లాను ప్రకటించండి సార్. ఇదొకటే మా విన్నపం. థ్యాంక్ యూ.